ఇజ్రాయిల్ ఇరాన్ వార్ మొదలయ్యాక సహజంగా ఏ వార్ మొదలైనా ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, ప్రపంచంలో ఉన్న మేజర్ పవర్స్ ఎటువైపు అని. సో అమెరికా క్లియర్గా ఇజ్రాయెల్ వైపు, అండ్ ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడమే కాదు, 2 వారాల్లో తాను నిర్ణయించుకుంటాను నేరుగా ఈ వారంలో దిగాలా వద్దా అని. సో అమెరికా మద్దతు క్లియర్గా ఇజ్రాయెల్ వైపు ఉంది, ఇరాన్కు వ్యతిరేకంగా. యూరోపియన్ పవర్స్ మాత్రం ఇంత బహిరంగంగా మద్దతు ఇవ్వడం లేదు, ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్నమాట నిజం. ఎందుకంటే G7లో కూడా క్లియర్గా ఇజ్రాయెల్ని తప్పుపట్టలేదు. ఇరాన్నే అణు ప్రోగ్రాం క్లోజ్ చేయమని అపీల్ చేశారు. కానీ ఇజ్రాయెల్ దుందుర్కుతనాన్ని కూడా ఫ్రాన్స్ లాంటి యూరోపియన్ కంట్రీస్ వ్యతిరేకిస్తున్నాయి. ఇక రష్యా క్లియర్గా ఇరాన్కు మద్దతు, రష్యా మద్దతు వాట్ ఇట్ మీన్స్ అని నేను సెపరేట్గా నిన్నే ఒక వీడియో పోస్ట్ చేశాను, చూడండి. ఇప్పటిక మిగిలింది చైనా. చైనా ఈ ప్రాంతంలో మేజర్ ప్లేయర్, అమెరికాకు ఆర్థిక మిలిటరీ రంగాల్లో బిగ్గెస్ట్ కాంపిటీటర్, ఒక స్ట్రాటజిక్ రైవల్, వ్యూహాత్మక రైవల్. సో అందువల్ల చైనా ఏ పాత్ర తీసుకుంటుంది అనేది కీలకం. చైనా అధికారికంగా ప్రకటించింది ఇరాన్కు మద్దతు. అంటే ఇరాన్ సెక్యూరిటీ, సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటెగ్రిటీని, అంటే దేశ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, సెక్యూరిటీ, సావర్నిటీ, టెరిటోరియల్ ఇంటెగ్రిటీని ఎవరు వయోలేట్ చేసినా అంగీకరించము. ఆ రకమైన దాడి అన్యాక్సెప్టబుల్ అని చెప్పారు. ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్. ఎందుకంటే ఇరాన్లో రెజీమ్ చేంజ్, ఆయతుల్లా ఖమేనీని అంతం చేసి అక్కడ ప్రభుత్వాన్నే మార్చాలి అని ఇజ్రాయిల్ బహిరంగంగానే చెప్తోంది. తాత్కాలికంగా ట్రంప్ దాన్ని ఆపినా భవిష్యత్తులో ఏం చేస్తాడో తెలియదు, ఎందుకంటే అట్లీస్ట్ ఫర్ నౌ అన్నాడు. సో అందువల్ల అమెరికా, ఇజ్రాయిల్ ఇరాక్లో లాగా, లిబియాలో లాగా, సిరియాలో లాగా ప్రభుత్వాలను మార్చే పని ఇరాన్లో కూడా చేయవచ్చు అని. ఇప్పటికే ఇరాన్ మాజీ రాజు షా కుమారుడు 45 ఏళ్ళుగా ఇరాన్కు పోలే, అమెరికాలో ఉంటున్నాడు. తాను ఇరాన్కు తిరిగి వచ్చి నాయకత్వాన్ని చేపట్టడానికి సిద్ధమని మాట్లాడుతున్నాడు. అతని వెనకాల అమెరికా ఉంది. సో అందువల్ల ఇరాన్లో ఏం చేయబోతున్న అనుమానం వస్తున్న సమయంలో చైనా చాలా క్లియర్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్తో, ఇరాన్ ఫారిన్ మినిస్టర్తో చైనా ఫారిన్ మినిస్టర్ మాట్లాడాడు. అంటే ఇరాన్కు ఒకవైపు సపోర్ట్ చేస్తూనే మీడియేటర్గా రోల్ ప్లే చేస్తానికి కూడా చైనా ముందుకు వస్తుంది. ఆల్రెడీ రష్యాతో కూడా మాట్లాడారు. అమెరికాను విమర్శిస్తూ వ్యాఖ్య కూడా చేసి ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా. ఇలాంటి సంక్లిష్ట సమయాల్లో అగ్రరాజ్యాలు, మేజర్ పవర్స్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నించాలి, కాల్పుల విరమణ సాధించాలని కూడా పేర్కొన్నారు. అంటే చైనా ఒకవైపు పీస్ మేకర్గా, మీడియేటర్గా తన రోల్ ప్లే చేయాలనుకుంటోంది. అది సాధ్యం కానప్పుడు ఇరాన్ వైపు అనుకూలంగా ఉంది. ఇది ఇప్పుడు చైనా అనుసరించాలనుకుంటున్న రోల్. ఎందుకంటే అమెరికా ఈజ్ నో లాంగర్ ఏ మీడియేటర్, అమెరికా ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామి ఈ వార్లో. అందువల్లనే చైనా ఒకవైపు ప్రత్యక్షంగా ఈ వార్లో భాగస్వామిగా లేకుండా డిప్లొమాటిక్గా ఇరాన్కు మద్దతు ఇస్తూ ఇజ్రాయెల్తో కూడా మాట్లాడుతూ ఒక మీడియేటర్ రోల్ ప్లే చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో వెస్ట్ ఏషియాలో మీరు ఒక 100 ఏళ్ళ చరిత్ర చూస్తే ఆంగ్లో అమెరికన్స్, అంటే అమెరికా, యూకే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కొరకు అనేక యుద్ధాలు చేశారు. అమెరికా ఆధ్వర్యంలో క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్, అబ్రహాం అకార్డ్ కుదిలాయి. ఈవెన్ సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ కూడా మొదలయ్యాయి. హమస్ కనుక ఇజ్రాయెల్పై దాడి చేసి ఉండకపోతే అమెరికా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ల మధ్య కూడా ఒప్పందాన్ని కుదిర్చేది. కానీ ఈలోగా అది గమనించి హమస్ ఇజ్రాయెల్పై అటాక్ చేసింది. దాంతో సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ పక్కకు పోయినాయి.
సో ఎప్పుడైతే అమెరికా పాత్ర ప్రశ్నార్థకమవుతుందో ఇక్కడ వెంటనే చైనా రంగంలో దిగింది. అందుకే ఇరాన్కు సౌదీ అరేబియాకు మధ్య బీజింగ్లో చైనా ఆధ్వర్యంలో ఒడంబడిక కుదిరింది. అమెరికా మిత్రదేశం సౌదీ అరేబియా, అమెరికా శత్రు దేశం ఇరాన్. ఆ రెండు దేశాల మధ్య అమెరికా లేకుండా చైనా ఒప్పందం కుదిర్చింది. అందువల్ల ఇప్పుడు కూడా చైనా, ఇజ్రాయిల్, ఇరాన్ల మధ్య కూడా అవకాశం వస్తే మధ్యవర్తిగా ఉండి సమస్యను పరిష్కరించడానికి ఆసక్తి చూపుతోంది. ఎందుకంటే గ్లోబల్ రెస్పాన్సిబుల్ పవర్గా ట్రంప్ ఒకవైపు ఐసోలేషనిస్ట్గా మారుతుంటే, ప్రపంచ పరిణామాలతో అమెరికాకు సంబంధం లేదంటుంటే, మరోవైపు ఆ ఇజ్రాయిల్కు మద్దతుగా ఏకంగా ఇరాన్ పైన యుద్ధానికే దిగుతుంటే, చైనా మాత్రం ఒక మీడియేటర్గా, పీస్ మేకర్గా ప్రజెంట్ చేయాలని కోరుకుంటుంది. అదే సమయంలో ఈ యుద్ధం ఆగాలి అని కోరుకుంటుంది. ఎందుకంటే చైనాకు డైరెక్ట్ స్టేక్స్ కూడా ఉన్నాయి. ఇరాన్ పైన అమెరికా ఆంక్షలు ఉండడం వల్ల ఇరాన్ ఆయిల్ అమ్ముకోలేని పరిస్థితి. ఇరాన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్లో 90% చైనాకే వెళ్తుంది, నేరుగా వెళ్తుంది. శాంక్షన్స్ తప్పించుకోవటానికి షాడో ఫ్లీట్ అంటారు. అంటే అనధికారంగా ఇన్సూరెన్సు లేదా మా ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఏజెన్సీస్ మానిటర్ చేయకుండా అనధికారంగా ఓల్డ్ పడవల్లో కూడా, ఓల్డ్ ట్యాంకర్ బోట్ షిప్స్లో కూడా సప్లై చేస్తుంటారు. సో ఎందుకంటే దీనివల్ల చైనాకు చాలా బెనిఫిట్. ఎందుకంటే శాంక్షన్స్ వల్ల ఇరాన్ చాలా చీప్గా ఆయిల్ అమ్ముతుంది. రష్యా యుక్రెయిన్ వార్లో ఇండియా లాభపడింది కదా. రష్యా చాలా చీప్గా ఆయిల్ అమ్మితే ఇండియా బెనిఫిట్ అయింది. ఇండియా రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంది. ఇప్పుడు అదే పని ఇరాన్ విషయంలో చైనా చేస్తుంది. దానికి తోడు ఇరాన్కు నుంచి కొనే ఆయిల్కు చైనా మీకు తన కరెన్సీలో యువాన్లలో మీకు చెల్లిస్తుంది. అందువల్ల ఇరాన్కు డాలర్లో చెల్లించదు. ఎందుకంటే డాలర్లో చెల్లించినా ఇరాన్ ఏం చేసుకోలేదు, ఎందుకంటే ఇరాన్ పైన ఆంక్షలు ఉన్నాయి కనుక. దీనివల్ల కూడా లాభం ఏంటంటే చైనా కొన్న ఆయిల్కు చెల్లించిన డబ్బుతో ఇరాన్ మళ్ళీ చైనా దగ్గర వస్తువులు కొనాలి. ఎందుకంటే యువాన్ డాలర్ లాగా ప్రపంచంలో ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవడానికి వీలుండదు. అందులో అత్యధిక మళ్ళీ యువాన్లు చైనా దగ్గర వస్తువులు కొనడానికి ఉపయోగించుకోవాలి. అది పెద్ద బెనిఫిట్. అందువల్ల ఒక్కసారి కనుక ఈ వార్ తీవ్రతరమైతే చైనా ఎంజాయ్ చేస్తున్న ఈ ఇరానియన్ ఆయిల్ ఫెసిలిటీ పోతుంది. దాంతోపాటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ సమీపంలో ఉన్నది. ప్రపంచంలో ఉన్న 20-25% ముడిచమురు ఈ జల మార్గం ద్వారా పోతుంది. ఈ వార్ కనుక తీవ్రతరమైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇంపాక్ట్ అవుతుంది. ఈవెన్ వరల్డ్లో ఉన్న 20% to 25% క్రూడ్ ఆయిల్ ట్రేడ్ ఇక్కడ నుంచే పోతుంది. కానీ చైనా మాత్రం కొనే దాంట్లో 50% ఇక్కడ నుంచే. నియర్లీ హాఫ్ ఆఫ్ ది ఆయిల్ ఇంపోర్ట్స్ ఆఫ్ చైనా కమ్ ఫ్రమ్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. అందువల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కనుక దెబ్బతింటే తన చైనాకు వచ్చే ఆయిల్ సప్లైస్ దెబ్బతింటాయి. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఇండియాలాగా చైనా ఎకానమీ కూడా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే చైనా ఈజ్ ఆల్సో ఆయిల్ డిపెండెంట్, ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ మనలాగా. అసలు ఇప్పటికే ఆల్రెడీ లాస్ట్ మంత్ వరల్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎవరేజ్న $60 per barrel ఉంటే ఇప్పుడు $76 per barrel దాటింది. ఆల్రెడీ చైనీస్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది. ట్రంప్ టారిఫ్ల వల్ల 1-2% అయినా చైనీస్ ప్రొడక్ట్ జీడిపి గ్రోత్ రేట్ తగ్గుతుందని అంటున్నారు. సో ట్రంప్తో డీల్ కుదురుతుందో లేదో తెలియదు. సో ట్రంప్ ఒకవైపు అమెరికా నుంచి అనేక రకాల శాంక్షన్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల చైనాకున్న ఈ ఎకనామిక్ సిచ్యువేషన్లో ఈ వార్ గనక తీవ్రతరమైతే ఇజ్రాయెల్ ఇరాన్ వార్, చైనా ఎకనామిక్ కండిషన్ మరింత ఇబ్బందులకు పడుతుంది. దాంతోపాటు తనకు ఒక వ్యూహాత్మక అలై ఇరాన్. ఒక్కసారి కనుక అమెరికా అనుకూల ప్రభుత్వం ఇరాన్లో వస్తే చైనాకు చాలా ఇబ్బంది. అందుకే మీకు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లాంటి ముష్కర్లతో కూడా చైనా ఎందుకు ఒడంబడికలు చేసుకుంటోంది? ఒకటే ఒక్క ప్రాతిపదిక. వాస్తవంగా తాలిబాన్ లాంటి ఇస్లామిక్ మతవాదంతో చైనాకు కూడా ఇబ్బంది. యుగర్ ముస్లిమ్స్ ఉన్నారు చైనాలో. జిన్జియాంగ్ ప్రావిన్స్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందువల్ల ఇస్లామిక్ ఫండమెంటలిజం పెరిగితే చైనాకు కూడా ప్రాబ్లమే. అయినా తాలిబాన్లతో వ్యూహాత్మకంగా పెట్టుకుంటున్నారు. ఎలాగైతే మన దేశము పాకిస్తాన్ ఎదుర్కోవటానికి తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకుంటున్నామో, అమెరికా వ్యతిరేక స్టాండ్ తాలిబాన్ తీసుకుంటుంది కనుక చైనా కూడా తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకుంటుంది.
అందువల్ల ఇరాన్ కూడా ఆ రకంగా ఈ ప్రాంతంలో చైనాకున్న అతిపెద్ద స్ట్రాటజిక్ అలై. దాంతోపాటు చైనాకు, సౌదీ అరేబియాకు, చైనాకు ఇతర గల్ఫ్ కంట్రీస్ కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ సౌదీ అరేబియా నుంచి కూడా చైనా ఆయిల్ కొంటుంటుంది. సో ఈవెన్ సౌదీ అరేబియా కూడా తన చైనీస్ కరెన్సీలో చెల్లింపులు చేసుకోవడానికి అగ్రిమెంట్ కుదుర్చుకుంటాం చైనా. సో ఒకసారి ఇజ్రాయెల్-ఇరాన్ వార్ పెరిగితే, అమెరికా ప్రత్యక్షంగా రంగులు దిగితే ఇరాన్కు, సౌదీ అరేబియా కూడా ఘర్షణలు పెరుగుతాయి. అంటే తనకు డిప్లొమాటిక్గా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే చైనా ఒకవైపు ఇరాన్కు మద్దతు ఇస్తూనే ఈ వార్ ఆపటానికి ఒక మధ్యవర్తిగా ఉండటానికి, పీస్ మేకర్ ఉండటానికి కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కు మద్దతుగా ఆయుధాలు ఇచ్చి రంగంలో చైనా ఎంత దిగుతున్నది క్వశ్చనే. ఎందుకంటే అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ పైన లాస్ట్ 20 ఇయర్స్లో చైనా ఇరాన్కు అమ్మిన డిఫెన్స్ సప్లై చాలా తక్కువ. ఎందుకంటే చైనా యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే తన నేషనల్ ఇంట్రెస్ట్ చాలా కీలకం. ఎందుకంటే ఒకసారి ఇరాన్తో సంబంధాలు పెట్టుకుంటే అమెరికా శాంక్షన్స్ ఉంటాయి కనుక ఇరాన్కి ఆయుధాలు అమ్మిన చరిత్ర ఏమీ లేదు. ఆ మాటకొస్తే గ్లోబల్గా ఎక్కడో హాస్టిలిటీస్, వైరాలు జరుగుతుంటే, యుద్ధాలు జరుగుతుంటే చైనా ప్రత్యక్షంగా అందులో పోయి పాల్గొన్న సందర్భం కూడా లేదు. సో అందువల్ల అమెరికా లాగా ఎక్కడ యుద్ధం జరిగినా, ఉక్రెయిన్లో జరిగినా, గాజాలో జరిగినా, ఇరాన్లో జరిగినా, వెస్ట్ ఏషియాలో జరిగినా అమెరికా రంగంలో దిగుతుంది. ఆఫ్రికాలో జరిగినా, లాటిన్ అమెరికాలో జరిగినా చైనా ఆ రకమైనటువంటి పాలసీ అంగీకరించదు. తనను తాను స్ట్రెంథెన్ చేసుకునే విధానమే చైనాది. అందువల్ల ఇప్పుడు ఇరాన్కు మద్దతు ప్రకటించిన ఎంత మేరకు అది టాంజిబుల్గా, ఎంత మేరకు ప్రాక్టికల్గా ఇరాన్కు మిలిటరీ సాయం రూపంలో ఉంటుంది అనేది క్వశ్చన్ మార్క్. బట్ స్టిల్ చైనా చాలా క్లియర్గా ఇరాన్ వైపు ఉంది. అదే సమయంలో ఈ యుద్ధాన్ని ఆపే పాత్ర నిర్వహించాలనుకుంటోంది.